ఈ ప్రపంచంలో మనం ఎన్నో భయంకరమైన రోడ్స్ ని చూస్తుంటాం. అలానే ఎంతో అందంగా కనిపించే రోడ్స్ ని కూడా చూస్తుంటాం. కానీ ఈ రోజు ఈ వీడియోలో చూసే రోడ్స్ ని చూస్తే అసలు ఇక్కడ డ్రైవ్ చేయాలంటే ఆ డ్రైవర్ కి నరకం కూడా కనిపించేస్తుంది. ఈ రోడ్స్ అనేవి చూడటానికే మనకి అంత భయంకరంగా కనిపిస్తుంటాయి. ఈ రోజు ఈ వీడియోలో అలాంటి భయంకరమైన రోడ్స్ కొన్నింటిని చూసేద్దాం. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతుంటే మన ఛానల్ కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయటం అంటే జస్ట్ ఒక్క లైక్ చేస్తే చాలు. డెడ్లీస్ట్ రోడ్. ముందుగా ఈ భయంకరమైన రోడ్డుపై డ్రైవ్ చేయాలంటే వాళ్ళకి బైక్ నడపటం అనేది 100కి 200% వచ్చి ఉండాలి. ఎందుకంటే అసలు ఇది మాటల్లో కూడా చెప్పలేనంత భయంకరమైన రోడ్ అనే చెప్పాలి. మగాళ్ళు నడపటమే అతి కష్టంగా ఉంటే ఇంకా ఈ ఆడవాళ్ళని చూడండి, ఆ భయంకరమైన రోడ్డుపై ఎంత ఈజీగా ఆ బైక్స్ ని నడిపేస్తున్నారో. అసలు ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ మిస్ అయినా కూడా వాళ్ళు అంత పెద్ద కొండపై నుంచి దొర్లుకుంటూ పడిపోవాల్సిందే. ఇంత భయంకరమైన జీవితాన్ని వీళ్ళు ఇంత పెద్ద కొండపైన ఎందుకు బ్రతుకుతున్నారంటే వీళ్ళు ఇక్కడ టీ మొక్కలను పెంచుతూ ఆ టీ ఆకుల్ని అమ్ముకుంటూ బ్రతుకుతుంటారు. వాటి ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఉండటానికి అంతంత పెద్ద మూటలో వేసుకుని మరి వాటిని సిటీలోకి అమ్ముకోవటానికి ఈ విధంగా తీసుకెళ్తుంటారు. మామూలుగా నార్మల్ బైక్ ని తీసుకెళ్లటమే ఇక్కడ ఇంత కష్టమైతే ఇంకా వీళ్ళు ఇంత పెద్ద బరువుల్ని వేసుకుని కూడా ఇంత ధైర్యంగా ఈ కొండల్ని దాటేస్తున్నారు. అక్కడ తాగే ఒక కప్పు టీ కోసం వీళ్ళు పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు. వీళ్ళు ఇంత కష్టంగా ప్రతిరోజు ఇక్కడ బ్రతకవలసి ఉంటుంది. నిజం చెప్పాలంటే వీళ్ళకి ప్రతిరోజు ఇక్కడ ఒక గండమనే చెప్పాలి. పాసెస్ ఆఫ్ గోయిస్ ఫ్రాన్స్. ముందుగా ఈ రోడ్డుని డెడ్లీస్ట్ రోడ్ అని ఖచ్చితంగా పిలవచ్చు. ఎందుకంటే ఒక సముద్రపు మధ్యలో అసలు ఈ రోడ్డుని ఎంత పెద్దదిగా నిర్మించారో చూడండి. నిజానికి ఈ రోడ్డు అనేది 4 కిలోమీటర్ల దూరం బట్టికే ఉంటుంది. కానీ దీనికి డెడ్లీస్ట్ రోడ్డుగా ఎందుకు పేరు వచ్చిందంటే అసలు ఇక్కడ ఎటు వెళ్తున్నామో కూడా తెలియకుండా ఆ వాటర్ అనేది మనం వెళ్లే రోడ్డు పైకి వచ్చేస్తుంది. అంటే మనం రోడ్డు పైన వెళ్తున్నామా లేక నీళ్ళల్లోకి వెళ్తున్నామో అనేది కూడా మనకి అస్సలు తెలియదు. అందుకే ఈ రోడ్డు మీద ట్రావెల్ చేయటం అంటే ఆ డ్రైవర్స్ కి నరకం కనిపించేస్తుంది. సమ్మర్ లో కొంచెం ఈ రోడ్డు కనబడుతుంది, కానీ రైనీ సీజన్ లో మాత్రం అసలు ఈ రోడ్డు అనేది మొత్తం పూర్తిగా మునిగిపోయి ఉంటుంది. ఆ టైంలో ఇక్కడ జర్నీ చేయటం అనేది పెద్ద సాహసమనే చెప్పాలి. ఈ రోడ్డు అనేది 4 కిలోమీటర్ల దూరం వరకే ఉన్నా కూడా ఈ రోడ్డు కంప్లీట్ అవ్వాలంటే వాళ్ళకి 1.5 గంటల వరకు సమయం పడుతుంది. ఈ రోడ్డుపై వాళ్ళు అంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అలానే ఒక్కసారి వీళ్ళు వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద అలలు కూడా ఎగిసిపడుతుంటాయి. ఓవరాల్ గా ఈ రోడ్ అనేది సేఫ్టీ అని మాత్రం అస్సలు చెప్పలేం. కొల్లి హిల్స్ రోడ్. అడవి మధ్యలో ఇన్ని మెలికలు తిరిగిపోయి కనిపిస్తున్న ఇంత భయంకరమైన రోడ్ అనేది ఏ దేశంలో ఉందో తెలుసా? ఇది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే ఉంది. అది కూడా తమిళనాడులో. ఈ రోడ్ అనేది ఏకంగా 70 టర్నింగ్స్ తో ఇంత హార్బుల్ గా మనకి కనిపిస్తుంది. అలానే 46 కిలోమీటర్ల దూరం వరకు ఈ రోడ్డుని నిర్మించారు. అందుకే ఈ రోడ్డు మీద బైక్ రైడింగ్ చేయడానికి ఈ బైకర్స్ చాలా బాగా ఇష్టపడుతుంటారు. కాకపోతే కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళు మాత్రం ఈ రోడ్డుపై డ్రైవింగ్ అనేది అస్సలు చేయకూడదు. ఇన్ని మెలికలతో ఈ రోడ్డు ఉండటం వల్ల వాళ్ళ కార్ ని అస్సలు కంట్రోల్ చేయలేరు. అలానే ఈ రోడ్డుని హిల్స్ మౌంటైన్ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తుంటారు. ఈ రోడ్డుని ఒక పెద్ద కొండపైన నిర్మించటం వల్ల ఇక్కడ కనుక ఏదైనా ప్రమాదం జరిగిందంటే వాళ్ళు అంత ఎత్తు నుంచి కిందకి పడిపోవాల్సి ఉంటుంది. ఈ రోడ్డు కొంతమందికి చాలా ఎక్సైట్మెంట్ ఫీలింగ్ ఇస్తే మరి కొంతమందికి మాత్రం నరకం కనిపించేస్తుంది. జిన్జియాంగ్స్ లాంగ్ అండ్ విండింగ్ రోడ్. అసలు ఒక్కసారి ఆ రోడ్డుకున్న మెలికల్ని చూడండి, ఎంత భయంకరంగా ఒక పెద్ద పాములాగా ఎలా కనిపిస్తుందో. నిజంగా ఈ రోడ్డుని చాలా ఎత్తు నుంచి చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద స్నేక్ వెళ్తుంది అనే ఫీలింగే మనకి కలుగుతుంది. ఈ రోడ్డు అనేది అన్ని మెలికలతో ఉంటుంది. ఇది ఎంత పెద్ద రోడ్డు అంటే మనకి కనిపించే ఆ మెలికలు మొత్తం 600 వరకు ఈ రోడ్డులో ఉన్నాయి. అంటే ఒక్కసారి ఊహించండి, ఆ డ్రైవర్ 600 మెలికలు తిరుగుతూ డ్రైవ్ చేయాలంటే ఎలాంటి నరకాన్ని అనుభవిస్తాడో. అంతేకాదు ఈ రోడ్డు 75 కిలోమీటర్ల దూరం వరకు ఉండేలా కూడా అంత దూరం వరకు నిర్మించారు. ఓపిక లేని డ్రైవర్ కనుక ఈ రోడ్డుపై డ్రైవ్ చేశాడంటే అతను ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా యాక్సిడెంట్ చేసేస్తాడు. ఎందుకంటే ఈ రోడ్డు మీద డ్రైవ్ చేయాలంటే ఆ డ్రైవర్ కి ఓపిక అనేది భయంకరంగా ఉండాలి. ఇప్పుడే సేఫ్టీగా ఈ రోడ్డుని ఎండ్ చేయగలడు. సిచుయాన్ టిబెట్ హైవే.
ఇక్కడ కనిపిస్తున్న ఈ భయంకరమైన రోడ్డు కూడా చైనాలోనే ఉంది. ఇది 14 కొండల మధ్యలో ఇంత భయంకరంగా ఉండే రోడ్డు మార్గం. ఓవరాల్ గా దీన్ని వీళ్ళు ఒక వైల్డ్ రోడ్ అని కూడా పిలుస్తుంటారు. ఈ రోడ్డు మార్గంలో వెళ్లేటప్పుడు అందమైన రివర్స్ తో పాటు అడవి మధ్యలో నుంచి కూడా వెళ్ళవలసి ఉంటుంది. అంతేకాదు ఈ కొండ ప్రాంతం మీదుగా వెళ్లేటప్పుడు ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయని చెప్తున్నారు. ఇంత భయంకరంగా కనిపిస్తున్న ఈ రోడ్డు అనేది 99 కర్వ్స్ తో అలానే 38 కిలోమీటర్ల దూరం వరకు ఈ రోడ్డుని 1954లో నిర్మించారు. అంతేకాదు ఈ రోడ్డు కంప్లీట్ అవ్వాలంటే ఇక్కడ కనబడే ఇంతింత పెద్ద బ్రిడ్జెస్ ని కూడా దాటవలసి ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఈ రోడ్డు అనేది ఇంత భయంకరంగా కనిపిస్తున్నా కూడా ఈ రోడ్డు మీద చాలా మంది డ్రైవర్లు చాలా నిర్లక్ష్యంగా నడపటం వల్ల ఇక్కడ యాక్సిడెంట్స్ కూడా చాలానే జరుగుతుంటాయి. అందుకే ఈ భయంకరమైన రోడ్డు లిస్టులో ఈ రోడ్డు కూడా చేరిపోయింది. స్టీల్వియో పాస్, ఇటలీ. ప్రపంచంలో ఉన్న అతి భయంకరమైన రోడ్డులో ఈ ఇటలీలో ఉన్న రోడ్డు కూడా ఒకటి. ఇది మనకు కనిపించే చిన్న రోడ్డు మాత్రం అస్సలు కాదు. ఇది చాలా అంటే చాలా పెద్ద రోడ్డు మార్గం. అది ఎంతంటే ఈ రోడ్డు కంప్లీట్ అయ్యేలోపు మనకి 3 లాంగ్వేజెస్ అంటే ఇటాలియన్, జర్మన్, రోమన్స్ ప్రజలు కూడా ఎదురవుతుంటారు. ఇది అంత పెద్ద రోడ్డు మార్గం. ఈ రోడ్డు మార్గాన్ని 1825లో ఆస్ట్రియన్ ఎంపైర్ ఒక పెద్ద కొండపైన ఈ రోడ్డు మొత్తాన్ని నిర్మించటం అనేది చేశారు. అలానే ఈ కొండ అనేది 6000 అడుగుల ఎత్తులో కూడా ఉంటుంది. ఈ రోడ్డు అనేది చాలా దూరం ఉండటం వల్ల అందుకే ఇక్కడ బైక్ రేసెస్, సైకిల్ రేసెస్ కూడా జరుగుతుంటాయి. లాస్ కరాకులస్ పాస్, చిలీ. అసలు ఈ రోడ్డుని చూస్తుంటేనే ఒక పెద్ద పాము ఎలా మెలికలు తిరిగిపోయి ఉందో అన్నంత విచిత్రంగా మనకి ఈ రోడ్డు అనేది కనిపిస్తుంది. అంతేకాదు ఇక్కడ డ్రైవింగ్ చెయ్యాలంటే ఆ డ్రైవర్ కి ఓపిక కూడా చాలా ఎక్కువగానే ఉండాలి. ఈ రోడ్డు కంప్లీట్ అయ్యేలోపు ఆ డ్రైవర్ ఖచ్చితంగా కొంతసేపు రెస్ట్ అవసరం ఉంటుందేమో అన్నట్లే ఆ మెలికలు అనేవి అంత కన్ఫ్యూజన్ గా ఉంటాయి. ఈ అద్భుతమైన భయంకరంగా కనిపిస్తున్న ఈ రోడ్డు అనేది సౌత్ అమెరికాలో ఉన్న చిలీ అనే కంట్రీలో ఉంది. అలానే ఈ రోడ్డు ఇంత భయంకరంగా ఉన్నా కూడా ఈ రోడ్డు మీద కూడా చాలా వెహికల్స్ వెళ్తుంటాయి. అంతేకాదు ఈ రోడ్డు పైన ఒక వెహికల్ వెళ్ళటమే నానా తంటాలు పడుతుంటే అలాంటిది ఇలా 2 వెహికల్స్ అదే రోడ్డులో ఇరుక్కుని మరీ వెళ్తుంటాయి. ఇంకా ఈ రోడ్డు అనేది 3 కిలోమీటర్ల దూరం వరకు ఇంత పెద్దదిగా ఉంటుంది. ఇంకా ఈ రోడ్డు అనేది చలికాలంలో మాత్రం చాలా అంటే చాలా అందంగా కూడా కనిపిస్తుంది. కానీ ఆ చలికాలంలో ఈ డ్రైవర్లు ఇంకా చాలా జాగ్రత్తగా వాళ్ళ వెహికల్స్ ని నడపవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో ఆ వెహికల్స్ అనేవి ఇలా స్కిడ్ అయిపోతూ ఉంటాయి కాబట్టి. ఇంకా ఈ రోడ్డు అనేది 27 కర్వ్స్ తో మనకి ఇంత స్టన్నింగ్ గా కనిపిస్తుంది. స్కిప్పర్స్ కెనియన్ రోడ్. ఈ రోడ్ అనేది ఎంత ప్రమాదకరం అంటే ఈ ప్లేస్ లో ఎక్కడికక్కడ ఇలాంటి సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి. అంటే ఇక్కడ 2 వెహికల్స్ వెళ్ళటం చాలా కష్టమని, ఇంకా అవి ఈజీగా స్కిడ్ అయిపోతూ ఉంటాయని, అలానే ఆ రోడ్డు మొత్తం ఇలాంటి రాళ్లతోనే నిండిపోయి ఉంటుందని, అందుకే చాలా జాగ్రత్తగా వెళ్ళాలని ఆ సైన్ బోర్డ్స్ లో ఉంటుంది. అంతేకాదు ఈ రోడ్డుని చలికాలంలో క్లోజ్ చేసేయటం కూడా చేసేస్తారు. ఎందుకంటే ఆ టైంలో ఆ వెహికల్స్ అనేవి ఇంకా స్కిడ్ అయిపోతూ ఉంటాయి. ఈ రోడ్డులో పెద్ద వెహికల్స్ వెళ్ళటం అనేది జరగదు. అలానే రానివ్వరు కూడా. ఇక్కడ స్పీడ్ కూడా గంటకి 15 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళవలసి ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే అసలు ఈ కొండ ప్రాంతం దగ్గర ఈ రోడ్డు ఉండేసరికి ఎప్పుడు పైనుంచి ఎలాంటి రాళ్లు పడతాయో అని చూసుకుంటూ మరి అంత జాగ్రత్తగా వెళ్ళాలి. విచిత్రం ఏంటంటే ఒక్కోసారి జంతువులు కూడా వీళ్ళ వెహికల్స్ మీద పడుతుంటాయి. ఎందుకంటే ఆ కొండపైన బ్రతికే జంతువులు ఒక్కోసారి అవి కొట్టుకుంటూ చూసుకోకుండా ఈ కొండపై నుంచి పడిపోయి చనిపోయిన సంఘటనలు కూడా చాలానే ఉన్నాయి. అన్నింటికన్నా ఈ రోడ్డు మీద ఒక్కసారి వెళ్ళటం స్టార్ట్ చేస్తే 6 కిలోమీటర్ల దూరం వరకు టర్నింగ్ తీసుకోవటం అనేది ఉండదు. అందుకే ఈ రోడ్డుపై వెళ్ళేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకుని ఈ రోడ్డు మీద ట్రావెల్ అనేది చేయాలి. గ్యోలియాంగ్ టన్నెల్ రోడ్, చైనా. ఒక్కసారి అసలు ఈ రోడ్డుని చూడండి. ఎంత వింతగా ఒక పెద్ద కొండ మధ్యలో ఆ వెహికల్స్ వెళ్లేలాగా ఎలా క్రియేట్ చేశారో. నిజానికి ఇది చాలా ప్రమాదకరమైన రోడ్డు మార్గం. ఎందుకంటే వర్షాకాలం వచ్చిందంటే పైనుంచి ఎప్పుడు ఏ కొండ చర్య విరిగి పడుతుందో కూడా వాళ్ళకే తెలియదు. నిజానికి ఈ రోడ్డుని క్రియేట్ చేయటమే చాలా కష్టమైన పని. అలాంటిది ఈ వింతైన రోడ్డుని 1970లో క్రియేట్ చేయటం అనేది చేశారు. అలానే ఈ చైనాలో ఈ రోడ్డు ఇంత భయంకరంగా ఉండేసరికి ఈ రోడ్డు అనేది బాగా పాపులర్ కూడా అయిపోయింది.
ఇంకా ఈ రోడ్డు అనేది 48 కిలోమీటర్ల దూరం వరకు ఇంతే ప్రమాదకరంగా ఉంటుంది. అయితే ఒక పక్క ఈ టన్నెల్లో వెళ్ళటమే ఒక ప్రమాదకరంగా ఉంటే ఆ టన్నెల్ నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పుడు ఆ రోడ్డు అనేది ఇంకా ఒళ్ళు గగురు పుట్టేలా ఇంత భయంకరంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కొండ అనేది 5570 అడుగుల ఎత్తులో ఉంది కాబట్టి. విచిత్రం ఏంటంటే ఈ కొండ ప్రాంతమే మనకి ఇంత భయంకరంగా కనిపిస్తుంటే ఇంకా ఆ కొండ పైన కూడా ఒక రోడ్డు ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే అసలు ఆ రోడ్డు మాత్రం చాలా అంటే చాలా భయంకరంగా ఈ విధంగా కనిపిస్తుంది. అయితే ఇది ఇంత ప్రమాదకరమైన రోడ్డు అవటం వల్ల ఇక్కడ చాలా మంది డ్రైవర్లు చాలా జాగ్రత్తగా వెళ్తుంటారు. అందుకే ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు అనేవి అంతగా జరగవు. ఎక్కడో అరుదుగా డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల అయిన ప్రమాదాలు మాత్రం కొన్ని ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.